హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోవాలి అండ్ హెల్తీగా ఉండాలి అంటే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, సన్నగా తురుముకున్న 1 కప్పు క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్ యాడ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 గుప్పెడు కొత్తిమీర, పన్నీర్ని ఈ విధంగా స్మాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. చూడండి, వాటర్ని యాడ్ చేయాల్సిన ఏమీ అవసరం లేదండి. క్యారెట్లో ఉండే వాటర్ సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా కలిపేసుకొని చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు ముద్దలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు కాస్త పొడిపిండిని చల్లుకొని ముద్దను పొడిపిండిలో డిప్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మందంగా ఉండొద్దు, అలానే పల్చగా ఉండొద్దండి, మీడియంగా రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రోల్ చేసుకొని తీసుకోవాలి. మీకు ఒకవేళ పరోటా రౌండ్గా కావాలి అంటే చెక్కలు ఒత్తుకుంటాం కదండి, ఆ మిషన్తో వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరోటాను వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని 1 టీ స్పూన్ నెయ్యిని అప్లై చేసుకొని మరోవైపుకు కూడా టర్న్ చేసుకొని 2 వైపులా నేతిని అప్లై చేసుకొని బాగా కాల్చుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని కాల్చుకోవాలండి. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. నేను 1 కప్పులో పెరుగుని తీసుకొని 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని తీసుకున్నానండి. ఈ పరోటాలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.